హలో గైస్, అందరికీ నా వాయిస్ కన్ఫర్మ్ చేయండి ఎవరీవన్. ఆన్లైన్ స్టూడెంట్స్. ఓకే, 1 minute అండి. సో అందరూ చేసుకున్నారా? అందరూ చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్, చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా? ఓకే, సి గైస్, ఎవరైనా మనకి అవునండి. సో మనకి చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అని చెప్పి డౌన్లోడ్ చేస్తే పైన 3 డాట్స్ ఉంటాయి మెనూలాగా. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. మనకి ఫ్రీ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు ఫ్రీ మెటీరియల్ యాక్సెస్ చేసుకోవాలి అంటే చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అన్ని మెటీరియల్స్ మనం ఇందులోనే ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఫ్రీ మెటీరియల్స్లో ఈరోజు మీరు ఏం చేస్తారంటే చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ ఎస్ఏపి ట్రైనింగ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ అప్డేట్స్ అని ఉంటుంది అనమాట. మీకు అది ఎలా వెళ్ళాలో నేను చివరిలో చెప్తాను. ఓకే, డోంట్ వరీ. అండ్ సిలబస్ కాపీ కూడా ఇందులోనే ఉంటుంది. ట్రైనింగ్ సంబంధించి ఈరోజు మాట్లాడేది కూడా ఇందులోనే ఉంటుంది, A to Z. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈరోజు చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టాప్లో మనకి 3 డాట్స్ ఉంటుంది, మెనూ అని. దాని మీద క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే డాక్యుమెంట్స్ అని ఉంటాయి. ఓకేనా? సో డాక్యుమెంట్స్లో చివరి ఫోల్డర్ అనమాట మనకి. సో అది ఇక్కడ మనకి చివరి ఫోల్డర్ ఉంటుంది. ఈ చివరి ఫోల్డర్లో మనకి ఈరోజు మనకి చివరి ఫోల్డర్లో చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్, ఇన్ఫోటెక్ ఎస్ఏపి ట్రైనింగ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి చూడండి. ఇందులోకి చూసుకుంటే మనకి మెటీరియల్స్ ఉంటాయి. అలాగే S4 హనా FICO మెటీరియల్స్, అలాగే సో చాన్ ఎస్కే డాక్యుమెంట్స్ S4 హనా, మొత్తం ఈ 3 ఫోల్డర్స్ ఉంటాయి మనకి. ఎస్ఏపి సంబంధించి FICO సంబంధించి 3 ఫోల్డర్స్. ఓకేనా? రైట్. సో నేను లింక్ ఇస్తాను మీకు చాట్లో, ఈరోజు యాప్ లింక్ ఇస్తాను. అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అందరికీ స్క్రీన్ విజిబుల్ కదా? అందరికీ స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఫైన్. ఓకే. సి గైస్, మనకి ఈరోజు డెమో సెషన్. సో డెమో సెషన్ వచ్చేటప్పటికి ఈ రోజు నుంచి మనకి డెమో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనకి క్లాసెస్ వచ్చేటప్పటికి ట్యూస్డే నుంచి ఉంటాయి. ఓకే, ట్యూస్డే నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ట్యూస్డే రోజున ఫస్ట్ క్లాస్ మనకి. ఓకే, ఈరోజు కంప్లీట్గా డెమో సెషన్. ఈ లోపల ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటే అది కంప్లీట్ చేసుకోండి. సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి ట్రైనింగ్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడదాము. ఓకే, సో రిగార్డింగ్ మై సెల్ఫ్, మై నేమ్ ఇస్ చాన్ ఎస్కే. I have overall 14+ years of SAP experience. Okay, so I teach SAP FICO, S4 HANA, MM, PS, SD modules. So I worked as a project manager in DXC and advisory in IBM. Okay, so కాబట్టి దగ్గర మనకి ఆల్మోస్ట్ 55,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో అయితే. ఓకే, అండ్ సో మనకి ట్రైనింగ్ సెంటర్స్ మనకి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు లొకేషన్లో కూడా మనకి ఉన్నాయి. తెలుగులో కావాలి అంటే తెలుగులో ట్రైనింగ్ ఉంది, ఇంగ్లీష్లో కావాలి అంటే ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఉంది. ఓకే, తెలుగు నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ అవ్వచ్చు, ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా మనం కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. అందరికీ అర్థమవుతుంది కదా? సో కాబట్టి నాకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే కావాలి అనుకుంటే మనకి సో నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. లేదా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో కావాలి అనుకుంటే మనకి ఇప్పుడు టైమింగ్ వచ్చేటప్పటికి 10:30 క్లాసులు ఉంటాయి. ఓకే, 10:30 మన రెగ్యులర్ టైమింగ్ ఏంటిది? 10:30 మనకి రెగ్యులర్ టైమింగ్ వచ్చేటప్పుడు 10:30 క్లాస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి క్లాస్ టైం 10:30. ఓకే, సో మనకి నైట్ బ్యాచ్ మనకి నెక్స్ట్ మంత్ మనకి 8:30కి స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ బ్యాచ్ అనేది. కాబట్టి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి మూవ్ అవ్వచ్చు, ఇంగ్లీష్లో నుంచి తెలుగులో కూడా మూవ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్.
మీలో ఎంతమందికి ఎస్ఏపి అంటే ఐడియా ఉందండి? ఎవరు చెప్తారు? మీలో ఎంతమందికి ఎస్ఏపి అంటే ఐడియా ఉంది? సో చాలామందికి ఎస్ఏపిలో జాయిన్ అవుదాం అనుకుంటారు, కానీ ఎస్ఏపి అంటే ఏంటో తెలియదు. అసలు ఎస్ఏపిలో ఏ మోడల్ తీసుకోవాలో తెలియదు. ఎస్ఏపి మనకి ఫిట్ అవుతుందా లేదో తెలీదు. కాబట్టి ఈరోజు మనం చివరి క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 20-25 మినిట్స్ డెమో సెషన్ తీసుకొని ఆ తర్వాత మీకు Q&A సెషన్ తీసుకుంటాను. ఓకేనా? మీ డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లియర్ చేసుకుందాం. చెప్పాలి. సో ఎస్ఏపి అంటే ఏంటండి? ఎవరికైనా ఐడియా ఉందా ఎస్ఏపి అంటే ఏంటన్నది? ఎవరు చెప్తారు? ఎస్ఏపి గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి. ఇంకా ఓకే. ఓకే. ఇంకా చెప్పండి. హలో చెప్పండి. ఓకే. So you can join in next month. Okay, right now this is the completely Telugu batch. Okay, you can left from the group and join in the next batch. We have separate group for that. Mm-hmm. Kader. No, no. Okay, okay. Fine, fine. We have. See, this batch is completely. See, this batch is Okay, fine. You can join in the next month. Okay, we have separate batch for that. Okay, right. You can left. You can left from the group. Okay, we will discuss about that. You can call me after the end of the class. Okay, I will discuss. Okay, so you know my number, right? I'm just putting my number in the chat. You just call me after end of the class. Okay, this is completely Telugu batch. I don't know why you have joined. Okay, 901471. Just giving my phone number. Just you have the number, right? You can call me after end of the class, right? Thank you. Thank you. Right. See, guys. మనకి 1 minute. ఎవరికైనా సో చెప్పండి, మనకి ఎస్ఏపి గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరు చెప్తారు? ఓకే, 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 ఓకే. ఇంకా ఓకే. ఇంకా ఎవరు చెప్తారు? సో ఎస్ఏపి అంటే ఏంటి? ఇప్పుడు మన అందరూ ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడానికి వచ్చారు, బట్ చాలామందికి ఎస్ఏపి అంటే తెలియదు. స్టిల్ మనకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు మైండ్లో, అసలు ఎస్ఏపి అంటే ఏంటి? ఈ సాఫ్ట్వేర్ మనకి ఎందుకు నేర్చుకోవాలి? యాజ్ ఏ కన్సల్టెంట్ కింద కంపెనీలో జాయిన్ అయితే మనం ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలమా లేదా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి మైండ్లో అరైజ్ అవుతాయి. అందుకే మనకి ఈరోజు Q&A సెషన్ కూడా తీసుకుందాం ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో టెల్ మీ వాట్ ఈస్ మీన్ టు బై ఎస్ఏపి, వై దిస్ సాఫ్ట్వేర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కంపెనీస్. ఆర్గనైజేషన్స్కి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎందుకు అవసరం ఉంది? ఎవరు చెప్తారు? ఒక ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుందాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఎస్ఏపి అవసరం ఉంటుందా? ఎందుకు అవసరం ఉంటుంది? ఉంటే ఓకే, 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 ఫైన్.
సీ గైస్, మరి దీని గురించే మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనందరికీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఎస్ఏపి కోర్స్ అనేది మనకి సూట్ అవుతుందా లేదా, మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ని పిక్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ బయట ఎలా ఉంటాయి, కంపెనీస్కి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎందుకు అవసరము. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మన మైండ్లో రోజు కూడా అరైజ్ అవుతాయి. ఈ కోర్సులో మనం జాయిన్ అవ్వచ్చా లేదా, అలాగే మన క్వాలిఫికేషన్కి మనకున్న ఎక్స్పీరియన్స్కి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఫిట్ అవుతుందా లేదా. ఓకే, సో అండ్ ఎంత టైం మనం దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి శాలరీ మంచి ప్యాకేజ్తో కెరియర్ అనేది పక్కా అవుతుంది అనే దాని గురించి కూడా మనం ఎండ్ ఆఫ్ ది క్లాస్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్, సో వెదర్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్ రిటైల్ ఆర్ పబ్లిక్ యూటిలిటీస్ ఆర్ ఎనీథింగ్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సో మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కన్సల్టింగ్ కంపెనీ అనుకుందాం. ఓకే, సో దీనికి ఈ సాఫ్ట్వేర్ని నేను ఎందుకు పిక్ చేసుకోవాలి. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం జనరల్గా రాదు మన మైండ్లో. ఎవరైతే రియల్గా ఆర్గనైజేషన్ రన్ చేస్తారో వాళ్ళకి వస్తుంది ఈ క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళ డేటా సమ్ ఎక్సెల్ షీట్లో ఉంటుంది, లేదా లోకల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవునా, లోకల్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, టాలీలోనో లేకపోతే ఫోకస్లోనో, సో లేదా ఇతర ఏదో ఒక చిన్న జోహో అనో ఇంకో దాంట్లోనో వాళ్ళ డేటా ఉంటుంది. కానీ వాళ్ళ మైండ్లో ఎరైజ్ అవ్వచ్చు, సో మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్కి స్విచ్ అయితే ఎలా ఉంటుంది, ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనకి ఫిట్ అవుతుందా లేదా, మన ఆర్గనైజేషన్కి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలా వద్దా అనేది మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ చూసినా మనకి ఎస్ఏపి S/4 హనా సాఫ్ట్వేర్ గురించే డిస్కషన్ ఉంటుంది. అవునా కదా, ఎస్ఏపి అంటేనే సో మనకి వీటిలో పెట్టాలండి, వీటిలో పెట్టండి. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చనే మనకి, సో మరి కంపెనీస్కి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎందుకు అవసరం అవుతుంది అనేది మనం మాట్లాడుకుంటే బేసిక్గా సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారా మనం కంప్లీట్గా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేయొచ్చు. అది ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అయినా. ఎస్ఏపి సాఫ్ట్వేర్ దగ్గర 40+ ఇండస్ట్రీస్కి సొల్యూషన్ ఇచ్చింది. అంటే ఏంటి, సో నువ్వు హెల్త్ కేర్ బిజినెస్ అయితే హెల్త్ కేర్ సంబంధించి కంప్లీట్ స్ట్రక్చర్ అంతా ఎస్ఏపి సాఫ్ట్వేర్లో ఉంటుంది. అండ్ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ని ఈజీగా వాడుకోవచ్చు. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే సో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అలాగా మొత్తం దానికి సంబంధించిన రిపోర్టింగ్ అంతా ఫ్లెక్సిబిలిటీ అంతా కూడా, అంటే ఇది ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అనేది ఇచ్చింది ఎస్ఏపి సాఫ్ట్వేర్. అంటే పర్టికులర్గా ఈ ఇండస్ట్రీ యూజ్ చేయకూడదు అనేది లేదు, అన్నిటికీ సాఫ్ట్వేర్ ఉంది. బ్యాంకింగ్ ఉంది, ఇన్సూరెన్స్కి ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్కి ఉంది. ఈ సాఫ్ట్వేర్ని ఏ ఇండస్ట్రీ అయినా సరే వాడచ్చు, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి రిపోర్ట్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో టాప్ మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు ఫైనాన్స్ రిపోర్ట్ కావాలి, లేదా ఎండ్ ఆఫ్ ద మంత్ నాకు సో మెటల్ మేనేజ్మెంట్ రిపోర్ట్ కావాలి, సేల్స్ రిపోర్ట్ కావాలి, ప్రొడక్షన్ ప్లానింగ్ రిపోర్ట్ కావాలి. కాబట్టి ఈ టాప్ మేనేజ్మెంట్కి ఏం కావాలి, ఎండ్ ఆఫ్ ద మంత్ సో వాళ్ళ బిజినెస్ లేదా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ బిజినెస్ ఎంతవరకు వచ్చింది అన్న రిపోర్ట్స్ కావాలి. డే టు డే రిపోర్ట్స్ కావాలి, మంత్లీ రిపోర్ట్స్ కావాలి, వీక్లీ రిపోర్ట్స్ కావాలి, ఇయర్లీ రిపోర్ట్స్ కావాలి. ఈ రిపోర్ట్స్ అన్నీ చాలా ఫ్లెక్సిబుల్. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయటం మూలంగా. అండ్ బిజినెస్కి రన్ అవ్వటానికి కావాల్సిన అప్లికేషన్ అంతా కూడా ఈ సాఫ్ట్వేర్లో ఉంది. ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అది రన్ అవ్వటానికి కావాల్సిన ఏ ఏరియా అయినా సరే ఈ సాఫ్ట్వేర్లో ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ సింప్లిసిటీ ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లు అంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ కష్టంగా ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఈజీగా ఉంటుంది. యాపిల్ ఫోన్ చాలా యూజ్ చేయడం కొంచెం కష్టమే, అది నార్మల్ ఫోన్ యూజ్ చేయడం చాలా ఈజీ, ఆండ్రాయిడ్. అవునా కదా, యాపిల్ ల్యాప్టాప్ యూజ్ చేయడం కొంచెం అది తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, నార్మల్గా అయితే కష్టమే కొత్తవాడికి. అదే జనరల్గా విండోస్ది మామూలుగా అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చు. అవునా కదా. సో కాబట్టి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అనేది బ్రాండెడ్ సాఫ్ట్వేర్. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో బ్రాండెడ్ సాఫ్ట్వేర్. ఇది మార్కెట్లో ఇప్పుడు వచ్చింది కాదు, ఆల్మోస్ట్ మనకి 90s 70sలోనే ఈ సాఫ్ట్వేర్ ఉంది.
అర్థమైందా? సో 1970స్లోనే ఈ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు వచ్చింది కాదు ఇది. అండ్ ఏదో ఒక 10 మందో 20 మందో కస్టమర్స్ ఉంటే ఇంత ఫేమస్ అవ్వదు కదా. సో దగ్గర దగ్గర దీనికి 4 లక్షల పైగా కస్టమర్స్ ఉన్నారు. అర్థమైందా? సో దగ్గర దగ్గర 4 లక్షల పైగా ఈ సాఫ్ట్వేర్ కస్టమర్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో కాబట్టి అసలు బేసిక్గా ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి అంటే ఏంటండి? సిస్టమ్స్. ఎస్ అంటే ఏంటి? సిస్టమ్స్. ఏ అంటే ఏంటి? అప్లికేషన్స్. పి అంటే ఏంటి? ప్రోడక్ట్స్. ఇక్కడ చూడండి, సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని ఉంది. సిస్టమ్స్ అంటే కంప్యూటర్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మొబైల్ డివైస్ అవ్వచ్చు, ఎనీ డివైస్. ఓకే. సో అప్లికేషన్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్. అప్లికేషన్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్. సో ప్రోడక్ట్స్ అంటే ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రోడక్ట్స్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్లో స్టోర్ చేస్తున్నాం. వీఆర్ స్టోరింగ్ ది కంప్లీట్ డేటా ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్, సింపుల్గా మాట్లాడుతాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేస్తున్నాము, రికార్డ్ చేస్తున్నాము. ఓకే. సో కాబట్టి దీన్ని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఈ సాఫ్ట్వేర్ని ఏమంటారు? ఈఆర్పి అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఈఆర్పి? మార్కెట్లో మనకి చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. మార్కెట్లో మనకి చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. మనకి ఏమేమి ఈఆర్పీస్ ఉన్నాయి చెప్పండి ఒకసారి, మీకు తెలిసిన ఈఆర్పీస్. ఎస్ఏపీనే మార్కెట్లో ఉన్నది, ఇంకా చాలా ఈఆర్పీస్ ఉన్నాయి ఎస్ఏపీ లాంటివి. ఆర్కిల్ అంటాం, ఆర్కిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, క్విక్ బుక్స్ ఉంది, సేజ్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది. మనకి ఇలా రోజుకొక ఈఆర్పీ మార్కెట్లో ఎమర్జ్ అవుతుందా లేదా? సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎందుకంటే ఎస్ఏపి అనేది సేల్స్ సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది, ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ సపోర్ట్ చేస్తుంది, అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఆల్ ఇన్ఫర్మేషన్ని మనం చూడగలుగుతున్నాం. ఓకే. ఇప్పుడు నాకు సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకో టక్కని చూడగలుగుతున్నాం, ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకో టక్కని చూడగలుగుతున్నాం. అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం టక్కని చూడగలుగుతున్నామా అంటే బికాజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఓకే. సో ఇది గ్లోబల్ లీడర్. ఎస్ఏపిని ఒక గ్లోబల్ లీడర్. సో ఇది వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. సో అందులో 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఈ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఐటీ జైంట్ కంపెనీస్, సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే చాలా పెద్ద బిగ్ కంపెనీస్ ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. సో అలాంటి కంపెనీస్ అంటే ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని పెద్ద కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తాయి. నీ బిజినెస్ అనేది చాలా హై రేంజ్లో ఉంది, ఎక్కువ మనకి నీ బిజినెస్ అనేది హై రేంజ్లో ఉంది అండ్ దానికి ఎక్స్పెన్షన్ చేయాలి బిజినెస్, అండ్ మార్కెట్లో మనకి డిఫరెంట్ కంట్రీస్లో మన బిజినెస్ సెటప్ చేయాలి అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే. కాబట్టి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో చాలా బిగ్ సైజ్ కంపెనీస్కి బాగా ఫేమస్. అలాగే ఈ సాఫ్ట్వేర్ చిన్న సైజ్ ఆఫ్ అంటే స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ కూడా ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఓకే. సో మనం బిగ్ సైజ్ గురించే మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకు వచ్చే ప్రాజెక్ట్స్ 20 months 25 months అలా ఉంటాయి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, కాబట్టి బిగ్ సైజ్ గురించే మాట్లాడుకుందాం. ఓకే. సో కాబట్టి మీ అందరికీ ఎస్ఏపి అంటే అర్థమైంది. ఎస్ఏపి అన్నది ఇప్పుడు వచ్చింది కాదు సాఫ్ట్వేర్, 1970sలోనే మార్కెట్లో లాంచ్ అయిన ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్. ఇది 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఎక్స్ ఎంప్లాయీస్. ఓకే. 5 ఐబీఎం ఎక్స్ ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. స్టార్టింగ్లో ఏదైనా ఒక్కడితో స్టార్ట్ అవుద్ది, ఆ తర్వాత ఇది 4 లక్షల పైగా కస్టమర్స్ మార్కెట్లో ఉన్నారు. కస్టమర్స్ ఆర్ నథింగ్ బట్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. ఓకే. ఈ సాఫ్ట్వేర్ని మీరు కొనాలి అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఒక చిన్న ఆర్గనైజేషన్, ఒక 100 మంది ఉన్న ఆర్గనైజేషన్
ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేద్దామని దిగితే మినిమం 1 crore, మినిమం 1 crore ఈ సాఫ్ట్వేర్ లైసెన్స్ దాని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కలిపితే 1,00,000 అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి మళ్ళీ దీనికి సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఎవ్రీ ఇయర్ ఇంత సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది ఈ సాఫ్ట్వేర్. కాబట్టి లైసెన్స్ ఇవన్నీ కాస్ట్ దగ్గర ఫస్ట్ టైం సెటప్ ఇంత అవుతుంది. ఓకే, కాబట్టి ఇంకా ఎస్ఏపి వాడికి ఎవ్రీ మంత్ ఫండ్స్ వస్తానే, ఎవ్రీ మంత్ ఈ సబ్స్క్రిప్షన్స్ దగ్గర నుంచి బోల్డ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అవునా? సో కాబట్టి ఈ ఎస్ఏపి హిస్టరీ గురించి మాట్లాడితే 1970s మార్కెట్లో ఉందని చెప్పాము. 5 IBM ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ కలిసి సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. అండ్ వరల్డ్ వైడ్ జరిగే 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతున్నాయి అని చెప్పాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ని పెద్ద కంపెనీస్, ఐటీ జైంట్ కంపెనీస్ లిస్టెడ్ మనకి Fortune 500 కంపెనీస్ అంటారు. సో అంటే కాగ్నిజెంట్ అని, క్యాప్జెమినీ అని, TCS అని, ఇన్ఫోసిస్ అని, ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూనే ఉన్నాయి ఇంకా. సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా బ్రాండెడ్ సాఫ్ట్వేర్ మార్కెట్లో. రేపొద్దున ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే ఎవరండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ యూజర్ అండ్ కన్సల్టెంట్? ఎండ్ యూజర్కి కన్సల్టెంట్ డిఫరెన్స్ ఏంటి? సో ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాడు. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాడు, రికార్డ్ చేస్తాడు. ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేవాడు యూజర్. టీవీని వాచ్ చేసేవాడు ఎవరు? యూజర్. టీవీని బాగు చేసేవాడు కన్సల్టెంట్. టీవీని వాచ్ చేయగలడు, బాగు చేయగలడు, రిపేర్ కూడా చేయగలడు. అంతేనా కదా? సో కాబట్టి కన్సల్టెంట్కి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీద ఐడియా ఉండాలి. ఓకే, ఎట్ ది సేమ్ టైం కన్సల్టింగ్ యాక్టివిటీస్ మీద కూడా ఐడియా ఉండాలి. కాబట్టి మీరు ఎండ్ యూజర్ కోర్సు నేర్చుకుంటారు ఇక్కడ క్లాసులో. మనకి R2R, P2P, OTC నేర్పిస్తాం మనం దీంతోపాటు. కాబట్టి మీరు కన్సల్టెంట్ నుంచి ఎండ్ యూజర్కి వెళ్ళొచ్చు, లేదా ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్కి కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? సో వన్స్ మన దగ్గర ఎన్రోల్ అయితే లైఫ్ టైం మెంబర్షిప్, ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అన్లెస్ అంటిల్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా, మీ పని మీరు చేసుకుంటూ, ఎటువంటి వయలేషన్ లేకుండా, ట్రైనర్ని తిట్టకుండా, గ్రూప్లో అడ్డమైన మెసేజ్లు పెట్టకుండా, ఓకే, మనతో మంచిగా రేపు మెయింటైన్ చేసుకుంటే మీకు లైఫ్ టైం మెంబర్షిప్. అలా కాదు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడితే గ్రూప్లో నుంచి వెళ్ళిపోతారు. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, గ్రూప్లో మనీ ఇచ్చి పంపించేస్తాం వెంటనే ఫస్ట్ రోజున. కాబట్టి అలాంటివి లేకుండా ఉంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్? సో ఇక్కడ ఎస్ఏపి గ్లోబల్ రీచ్. సో మనకి ఎస్ఏపి గ్లోబల్ రీచ్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. Fortune 500 కంపెనీస్, 90% Fortune 500 కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్నే యూజ్ చేస్తున్నాయని చెప్పాము. ఓకే, కస్టమర్స్ దగ్గర 4 లక్షల పైగా కస్టమర్స్ ఉన్నారని చెప్పాము. అండ్ దగ్గర 1,05,000 మంది ఎంప్లాయీస్, 180 కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ ఉంది మార్కెట్లో. 30+ ఇండస్ట్రీస్కి ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ఎక్కడుంది అంటే, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జర్మనీలో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఈ సాఫ్ట్వేర్ది వరల్డ్ ఆఫ్ జర్మనీ. ఓకేనా? అండ్ ఈఆర్పి వాళ్ళలోనే నెంబర్ 1 ప్రజెంట్. ఈఆర్పి అంటే ఏంటి? మార్కెట్లో ఉన్న ఈఆర్పిస్లో అన్నిట్లో పోలిస్తే ఎస్ఏపినే నెంబర్ 1. ఓకేనా? సో కాబట్టి ఇది ఇప్పుడు మనకు క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు, సార్ నేను ఎస్ఏపి కోర్సుని ఎందుకు నేర్చుకోవాలి? ఎస్ఏపి కోర్సుని ఎందుకు నేర్చుకోవాలి? సో నాకు ఐటీలో వేరే ఆప్షన్స్ లేవా, ఎస్ఏపిఏ ఉందా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో బీకామ్ చదువుకున్నాడు, ఒక ఎంకామ్ చదువుకున్నాడు. ఓకే, బీకామ్, ఎంకామ్, సిఏ, సిఎంఏ, కామర్స్ గ్రాడ్యుయేట్ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు. సాఫ్ట్వేర్లో ఎంటర్ అవ్వాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? కోడింగ్ కావాలి. కోడింగ్ రాయాలా, ప్రోగ్రామ్ చేయటం, కోడింగ్ రాయటం ఇవన్నీ రావాలి కదా. మనకు వచ్చా? మనకు రాదు కాబట్టి ఫైనాన్స్ ఫీల్డ్ చూస్ చేసుకున్నాం, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకున్నాం. ఇప్పుడు నాన్ ఐటీ స్టూడెంట్ ఎస్ఏపిలోకి స్విచ్ అయ్యాలంటే కన్సల్టెంట్ అంటే సాఫ్ట్వేర్ సైడే కదా ఇది కూడా. దీనికి కోడింగ్ అవసరం లేదు.
దీనికి కోడింగ్ అవసరం లేదు. ఇప్పుడు ఫైనాన్స్ గ్రాడ్యుయేట్కి సాఫ్ట్వేర్లో ఎంటర్ అవ్వాలి అనుకునే కళ ఉంటుంది, అవునా కాదా? మన ఇంటి పక్కనోడు ఎవరో సమ్ XY పర్సన్ సో ఇమీడియట్గా ప్యాకేజ్ అంటాడు, 15 లక్షలు అంటాడు. మనం ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి MBA ఫైనాన్స్ చదువుకొని మార్కెట్లోకి వెళ్తే 5 లక్షలు కూడా రాదు ప్యాకేజ్. వాడు స్టార్టింగ్లోనే ఏదో ప్యాకేజ్ అంటాడు, జావా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, 10 లక్షలు 15 లక్షలు ప్యాకేజ్ స్టార్టింగ్లోనే ప్లేస్మెంట్ అంటాడు, క్యాంపస్ ప్లేస్మెంట్. మనకు అలాంటివి లేవు, అవునా కదా? సో అలాంటప్పుడు మనకి సాఫ్ట్వేర్లోకి అంతే ప్యాకేజ్తో మనం వెళ్ళాలనిపించుద్ది, అవునా కదా? కానీ మనకి ఆ ఫీల్ అవుతాం మనం డెఫినెట్గా. మనం ఎస్ఏపీ కాదు IT కోర్సులో స్విచ్ అయ్యి కనీసం 10 లక్షల ప్యాకేజ్ కొట్టాలని చెప్పి కష్టం ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ అనేది నెంబర్ 1 కోర్స్. అర్థమైందా? అంటే ఏంటి, ఐటీలోకి కసిగా స్విచ్ అవుదాము అనుకునే వాళ్ళకి SAP సాఫ్ట్వేర్, అంతేగాని ర్యాండమ్గా సరదాగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి SAP సాఫ్ట్వేర్ వద్దండి. ఓకే, సరదాగా నేర్చుకుందాము అని అనుకుంటే SAP సాఫ్ట్వేర్ టైం వేస్ట్, మీకు మనీ వేస్ట్, ఇబ్బంది పడతారు, చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, అలా కాకుండా నేను కంపల్సరీగా ఓ 10 లక్షల ప్యాకేజ్ ఎట్లా అయినా కొట్టాలి, ఒక 4 నెలలైనా కోర్స్ నేర్చుకోనైనా సరే గట్టిగా కూర్చొని కొట్టాలి అనుకుంటే SAP సాఫ్ట్వేర్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. లేదు అనుకుంటే నాకు టైంపాస్గా అప్పుడప్పుడు సరదాగా నేర్చుకొని ఏదో రకంగా తక్కువైనా పర్లేదు, మనకు అంత టాలెంట్ లేదు అని అనుకుంటే ఎండ్ యూజర్ కోర్స్ ఉంది, R2R నిన్నే స్టార్ట్ అయింది. R2Rలో జాయిన్ అవ్వచ్చు ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ పర్టికులర్గా. సో అదే మనకి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకైతే SAP MM మాడ్యూల్ రేపు డెమో ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఎవరికేంటి MM మాడ్యూల్, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు MM మాడ్యూల్, ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళకి SAP FICO మాడ్యూల్, సేల్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి SD మాడ్యూల్, ప్రాజెక్ట్ ఏరియాస్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి సో PS మాడ్యూల్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, కోడింగ్ లేదు, నేను కోడింగ్ వెళ్దామని అనుకుంటే ఆ యాప్ కూడా ఉంది. ఓకే, కాబట్టి ఇన్ని మాడ్యూల్స్ మనకు ఉన్నాయి SAPలో దగ్గర సో మెయిన్ మాడ్యూల్స్ 25 మాడ్యూల్స్, ఇంకా మాడ్యూల్స్ 70 మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా? కాకపోతే ఏంటంటే కింగ్ సైజ్ మాడ్యూల్స్ వచ్చేటప్పటికి FICO S/4HANA ఫైనాన్స్ అంటాం. ఓకే, FICO ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో S/4HANA ఫైనాన్స్ అంటాం. MM, SD, సో PS, PP ఇవన్నీ కూడా చాలా మంచి మాడ్యూల్స్. ఎప్పుడు మనకి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో, ఎప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో కాబట్టి అందులో అన్నిటికంటే బెస్ట్ మాడ్యూల్ FICO మాడ్యూల్. ఓకే, FICO మాడ్యూల్లో ఎక్కువ శాలరీ ఉంటుంది. సో కాబట్టి మీకు సో ఒక కెరియర్ గైడెన్స్ లాగా, అంటే నేను ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ని అంటే FICO నేర్చుకోండి, లేదు నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని అంటే MM లేదా PS నేర్చుకోండి. ఓకే, సో లేదా సేల్స్ అంటే సేల్స్ సైడ్ కావాలనుకుంటే SD మాడ్యూల్ నేర్చుకోండి. సో మనకి రేపు MM డెమో ఉంది, 31st SD డెమో కూడా ఉంది. ఓకే, PS అంటే ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి మీకు తగ్గట్టుగా మీ కోర్సుని పిక్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. సంబంధం లేని కోర్సు ఎవడో మా ఫ్రెండ్కి జాబ్ వచ్చిందని చెప్పి అదే కోర్సు నేర్చుకుంటానంటే నీకు ఆ స్కిల్ ఉండాలి కదా ఫస్ట్, అవునా కాదా? కానీ ఈ మాడ్యూల్ నేర్చుకోవడానికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరిపోతుంది, ఫైనాన్సే అవసరం లేదు. SAPలో ఏ మాడ్యూల్ నేర్చుకోవాలన్నా ఫైనాన్స్ అవసరం లేదు, ఏ మాడ్యూల్ నేర్చుకోవాలన్నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది నీ ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు FICO అంటే ఫైనాన్స్ ఉంటుంది, కొంచెం అకౌంట్స్ ఉంటుంది. లేదు సార్ నేను అయినా సరే జాయిన్ అవుతాను దీంట్లో అనుకుంటే నేర్పిస్తాం. ఓకే, లేదు సార్ నాకు అకౌంట్స్ అసలు వద్దు నాకు అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ వైపు మనం మరలుస్తాం. కాబట్టి మనకి అన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? పెద్ద పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నాయి, చిన్న చిన్న కంపెనీస్ కాదు. సో మనకి BMW, ఆడిడాస్, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, యాపిల్, నెస్లీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయంటే ఇంకా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి SAP అంటే ఒక ERP సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం కదా మార్కెట్లో. SAP అనేది ఒక బ్రాండెడ్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇప్పుడు మనకి ERP అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ERP? ERP అంటే ఏంటండి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్. బిజినెస్, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, మెటీరియల్, లేబర్, ఇవంతా కూడా రిసోర్సెస్. ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్.
ఈ రిసోర్స్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాము అన్నదే ప్లానింగ్ అంటాం. మన దగ్గర మార్కెట్లో చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. ఓకే, మనకి ఆర్కిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, క్విక్ బుక్స్ ఉంది, సేజ్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది. సో ఇలా రిపీకర్ అని చెప్పి రోజుకు ఒక ఈఆర్పి మార్కెట్లో వచ్చేస్తూ ఉంది. ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ ఈఆర్పి అంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అన్న తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవునా కదా? సేల్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఓకే, ప్రొక్యూర్మెంటు, ఇలా ప్రొడక్షన్ ప్లానింగు, సో క్వాలిటీ మేనేజ్మెంటు, ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఉండవా? ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఈ సాఫ్ట్వేర్ అనేది లింక్ చేస్తుంది, అంటే కంబైన్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ అన్ని డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇలా ఇంటిగ్రేట్ చేయటం మూలంగా మనకి సేల్స్ కావాలంటే సేల్స్, ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్, హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్, ఏ రిపోర్ట్ కావాలన్నా టక్కున మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం చూడగలుగుతున్నాము. అంటే బికాజ్ ఆఫ్ దిస్ ఈఆర్పి సాఫ్ట్వేర్, బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాజ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాజ్ ఆఫ్ ట్రస్ట్వర్తీ, బికాజ్ ఆఫ్ రిలయబిలిటీ. ఈ సాఫ్ట్వేర్ యూజర్ ఫ్రెండ్లీ, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా ఉంది. ఓకే, కాబట్టి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని పిక్ చేసుకుంటున్నాను. అంటే ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని పిక్ చేసుకోవాలి అంటే అందులో కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ సాఫ్ట్వేర్లో ఉండాల్సిన మ్యాటర్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్, అవునా కదా? ఇప్పుడు నాది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అయితే బ్యాంకింగ్ సంబంధించి ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఉండాలి, ఆ సాఫ్ట్వేర్లో ఆ ఫంక్షనాలిటీ ఉండాలి, అది పని చేయాలి, ఫస్ట్ మన బిజినెస్కి అనుకూలంగా ఉండాలి. సింప్లిసిటీ, అన్నిటికంటే ఇంపార్టెంట్. బాగా కష్టమైంది ఎవరు వాడరు, చాలా తక్కువ మంది వాడుతారు. అందరూ వాడాలంటే సింపుల్గా ఉండాలి, సింప్లిసిటీ. ఓకే, బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. రిలయబిలిటీ, మార్కెట్లో దానికి ఒక బ్రాండ్, అది నమ్మదగ్గ సాఫ్ట్వేర్ అయి ఉండాలి. ట్రస్ట్ వర్తీ, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, ఇలాంటివన్నీ ఉంటేనే ఆ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో ప్రజెంట్ నిలబడుతుంది. సార్ మరి ఏ టెక్నాలజీ వచ్చేసింది కదా, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చేసింది అంటున్నారు, మరి ఎస్ఏపి సాఫ్ట్వేర్ల పరిస్థితి ఏంటి? ఓకే, సో ఎస్ఏపి మరి నేను చూస్ చేసుకోవచ్చా లేదా అనేది డౌట్ ఉండొచ్చు. ఏఐ టెక్నాలజీ అనేది నాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎస్ఏపి, అవునా కదా? ఎస్ఏపిని రీప్లేస్ చేయలేదు, ఇట్స్ ఎ యాడ్ ఆన్. అంటే ఏంటి, దానికి ఎడిషన్. మనం ఎవరు, ఫంక్షనల్ కన్సల్టెంటా, టెక్నికల్ కన్సల్టెంట్సా? మనం కోడింగా లేకపోతే నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండా? నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్. నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్లో ఏ టెక్నాలజీ వచ్చి మన ఎఫ్ఐసిఓ మాడ్యూల్ని కంప్లీట్గా చేయలేదు, ఓకేనా? అదే మనకి కోడింగ్ ఉన్న మాడ్యూల్స్ని చేంజ్ చేస్తుంది. మనది కోడింగ్ లేదు, కోడింగ్ లేని మాడ్యూల్కి ప్రాబ్లమే లేదు. ఒక 5% ఎడిషన్ ఉండొచ్చేమో ఫ్యూచర్లో తప్పిస్తే ప్రజెంట్ దృష్ట్యా ఏ టెక్నాలజీ రావటం మూలంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ టెక్నాలజీ అనేది రిపీటివ్ వర్క్ ఉంటుంది చూడండి, సేమ్ వర్క్ రిపీట్ ఉంటుంది చూడండి, అలాంటి వాటిని రీప్లేస్ చేస్తుంది. అలాంటి డేటా రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి చూసారా, డేటా రిలేటెడ్, అలాంటి వాటిని రీప్లేస్ చేస్తుంది. ఓకే, కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది చూసారా, అలాంటి వాటిని రీప్లేస్ చేస్తుంది. ఓకేనా? సో అంతేగాని మన కాల్ సెంటర్ రిలేటెడ్ ఉంటుంది అలాంటి వాటిని కూడా రీప్లేస్ చేస్తుంది. అంతేగాని మన ఫంక్షనాలిటీ, ఎఫ్ఐసిఓకి సంబంధించిన ఫంక్షనాలిటీని ప్రజెంట్ దృష్ట్యా మార్కెట్లో ఇక 2 years వరకు మీకు ఏ టెక్నాలజీ రావటం మూలంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ వచ్చినా అది చాలా సింపుల్. ఏ టెక్నాలజీ నార్మల్ కన్నా చాలా సింపుల్ ఇప్పుడు నేర్చుకునే దానికన్నా, కాబట్టి అది ఇంకా ఈజీ. కాబట్టి మీరు ఐటీలోకి జంప్ అయ్యారు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకొక 4 సంవత్సరాలకి ఉండదు, 4 సంవత్సరాల తర్వాత ఇంకొన్న టెక్నాలజీ ఉండదు. అలాంటప్పుడు మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మనం టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి, కొత్తవి మనం నేర్చుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అంతేగాని లేకపోతే మన కెరియర్ అనేది అక్కడే ఉండిపోతుంది. ఓకే, ఈ ఏఐ టెక్నాలజీ రాకముందు 20 సంవత్సరాల నుంచి ఎస్ఐపి కన్సల్టెంట్ ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు, అదే పనే చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ రావటం మూలంగా మార్కెట్లో రీప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, తప్పిస్తే మార్కెట్లో అంతకుముందు అంతా ఇదే
ఒకసారి నేర్చుకుంటే ఏదో చిన్న చిన్న ఓ 5% 10% చేంజెస్ తప్పిస్తే అంతా సేమే. 20 సంవత్సరాల నుంచి ఎస్ఏపి పెద్ద చేంజెస్ ఏమీ లేవు. ఓ 5-10% అంతే, అంతమించి ఏమీ లేవు. ఓకేనా? సో కాబట్టి మార్కెట్లో మనకి ఎస్ఏపి S/4HANA నెంబర్ 1, ఆరికిల్ ఉంది, సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, నెట్సూట్ ఉంది, ఇన్ఫోర్, వర్క్డే, ఇపికర్, ఐఎఫ్ఎస్ అప్లికేషన్, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించి సాఫ్ట్వేర్లో వాళ్ళు డిజైన్ చేసుకొని కూర్చున్నారు. ఓకే, మనం ఓన్లీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించే మాట్లాడతాం. ఓకే, అలాగే ఎస్ఏపి వాడు తెలివిగా ఏం చేశాడంటే బిజినెస్ 1 అని చెప్పి స్టార్ట్ చేశాడు. మీరు మార్కెట్లో ఎక్కడికైనా వెళ్ళి కనపడినప్పుడు అమీర్పేట కానీ అటు సైడ్ వెళ్తా ఉంటే ఎస్ఐపి బిజినెస్ 1 అని చెప్పి తగులుతూ ఉంటాం. బిజినెస్ 1 అంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూడండి, ఒక 10 మంది, 15 మంది ఎంప్లాయీస్, ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, అలాంటి ఆర్గనైజేషన్కి ఎస్ఐపి వాడు చిన్న సాఫ్ట్వేర్ ఎస్ఐపి బిజినెస్ 1 డిజైన్ చేస్తాడు. ఓకే, సేజ్ అని, టాలీ అని, ఓడో అని, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ మార్కెట్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఓన్లీ ఒక సాఫ్ట్వేరే. సో మనకి ఎస్ఏపి మాడ్యూల్స్లో మనకి ఫైనాన్స్ మాడ్యూల్ అయితే ఎఫ్ఐసిఓ, కంట్రోలింగ్, ట్రెజరీ, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, మెటల్ మేనేజ్మెంట్. సో ఒక నిమిషం అండి. సో మనకి మెటల్ మేనేజ్మెంట్ ఉంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్స్. ప్రతి డిపార్ట్మెంట్ ఒక మాడ్యూలే. ఫైనాన్స్ ఎఫ్ఐసిఓ, మెటల్ మేనేజ్మెంట్ ఎంఎం, సేల్స్ ఎస్డి, ప్రొడక్షన్ ప్లానింగ్ పీపీ, క్వాలిటీ మేనేజ్మెంట్ క్యూఎం, ఇలా మనకి ప్రతి డిపార్ట్మెంటుకి ఒక మాడ్యూల్ ఉంది. మీట్లో పెట్టాలండి అందరూ కూడా, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మాడ్యూల్ ఉంది. ఓకేనా? మీట్లో పెట్టాలండి, అందరూ కూడా మీట్లో పెట్టాలి. ఒక్క నిమిషం. సో ఎస్ఏపిలో మనకి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మాడ్యూల్ అనేది ఉంది. ఓకే, అందరూ మ్యూట్లో పెట్టుకున్నారా? ఓకే సార్, నాకు కోడింగ్ మీద కావాలి అనుకుంటే అబాప్ ఉంది, అబాప్. సో మనకి బేసిస్, బిఐ ఎప్పుడు అప్డేట్ అవ్వాలి. ఈ కోడింగ్ దాంట్లో జాయిన్ అయ్యామనుకోండి, ఎప్పుడు మనం అప్డేట్ అవుతానే ఉండాలి, అప్గ్రేడ్ అవుతానే ఉండాలి. ఓకేనా? కాబట్టి మనకి ఏ మాడ్యూల్ కావాలన్నా సరే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి, మంచి మాడ్యూల్సే ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఎస్ఏపిలో మనకి టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టెక్నికల్ మాడ్యూల్సే. ఓకే, సో అలాగే మనకి డేటాబేస్ రిలేటెడ్ కూడా మాడ్యూల్స్ ఉన్నాయి, మనకి డేటా రిలేటెడ్. ఓకే, ఎస్ఏపి, బిడబ్ల్యూ, బిఐ, బిఓ, బీజే, హనా, సిడిఎస్, ఇవన్నీ కూడా. ఓకే, సో మరి సార్ మరి ఇంత చెప్తున్నారు మీరు, ఎస్ఏపి వన్స్ మనం నేర్చుకుంటే మనకి ఎంత శాలరీ వస్తుంది? ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా ఆలోచించేది ఏ సాఫ్ట్వేర్లో జాయిన్ అయినా శాలరీ ఎంత వస్తుంది. ఓకే, ఏ సాఫ్ట్వేర్లో జాయిన్ అయినా శాలరీ ఎంత వస్తుంది అని. ఫ్రెషర్గా ఎంట్రీ లెవెల్లో మనం కెరియర్ స్టార్ట్ చేసుకున్నట్లయితే 3 to 6 lakhs ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మధ్యలో. ఓకే, అదే మనకి మిడ్ లెవెల్లో 4 నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 8 to 15 lakhs వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 లక్షల ప్యాకేజ్ కన్ఫర్మ్. ఓకే, సీనియర్ లెవెల్లో మనకి 8+ years ఎక్స్పీరియన్స్ ఉంటే 18 lakhs నుంచి 30 lakhs వరకు అవకాశం ఉంది. లీడ్ లెవెల్లో 10+ years అబవ్ ఉన్నట్లయితే 17 lakhs నుంచి 40 lakhs, అంటే దగ్గర 50 lakhs వరకు మీ కెరియర్ అనేది ఎండ్ అవుతుంది ఎస్ఏపిలో. ఓకేనా? కాబట్టి శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసి ఎవరికి డౌట్ ఉండకపోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపి అనేది బ్రాండెడ్ కోర్సు అండ్ ఓన్లీ కష్టపడే వాళ్ళకి మాత్రమే. ఎఫ్ఐసిఓ అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ అర్థమవుతుంది, కానీ ఎక్కువ టైం కూర్చోవాలి. అండ్ వన్స్ కూర్చుంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్. మీరు ఎఫ్ఐసిఓనా ఎస్ఏపినా రండి కూర్చోండి. సో కాబట్టి ఎంత మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే
అంత ప్యాకేజ్. సో మనకి అబ్రాడ్లో కూడా మనకి నెంబర్ 1 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కోర్సు నేర్చుకొని అబ్రాడ్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఓ సర్టిఫికేషన్ చేసుకోవాలి అంతే. ఎస్ఏపి సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్లైన్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు గ్లోబల్ సర్టిఫైడ్ అయ్యేలా నేను చూసుకుంటాను. ఫస్ట్ అటెంప్ట్లోనే గ్లోబల్ సర్టిఫికేట్, దానికి సెపరేట్ ఫీజు ఉంటుంది. డైరెక్ట్గా ఎస్ఏపి వాడికి రాయాలి ఎగ్జామ్. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లోనే. ఒకవేళ నేను అబ్రాడ్ వెళ్తున్నానంటే గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఫ్రెషర్ స్టూడెంట్స్కి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావాలి అంటే మన దగ్గర నుంచి సో ఏదైనా చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. సో మనం కార్పొరేట్ ట్రైనింగ్ పెద్ద పెద్ద కంపెనీస్కి ఇస్తూ ఉంటాం కాబట్టి మనకి రిక్వైర్మెంట్లు కూడా వస్తూ ఉంటాయి. మీకు అవన్నీ చూపిస్తాను మీకు. సో మనకి కావాలి అనుకుంటే సో మనం కూడా ఇచ్చే సర్టిఫికేట్ 100% వ్యాలిడే. కోర్స్ కంప్లీషన్, నాట్ గ్లోబల్ సర్టిఫైడ్. సర్టిఫైడ్ అంటే ఎస్ఏపి ఓడు ఇచ్చే సర్టిఫికేషన్తోనే నువ్వు సర్టిఫైడ్ కన్సల్టెంట్ అవుతావు. మనం ఇచ్చేది ఏంటిది? కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో అది ఫ్రెషర్కి ఉపయోగపడుతుంది. ఫలానా కంపెనీలో నేను కోర్స్ ఎస్ఏపి నేర్చుకున్నాను అంటే మనది ఎస్ఏపి కంపెనీయే కాబట్టి సో డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మనకి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో బ్రాంచ్ ఉంది. అమీర్పేటలో ఇక్కడ లేదు. మరి అమీర్పేటలో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. అమీర్పేటలో కూడా మనం స్టార్ట్ చేసాము. ఆఫీస్ ఉంది, క్వరీస్ వస్తూ ఉంటాయి స్టూడెంట్స్. సో రేపు పొద్దున్న మనకి Q&A సెషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్ అమీర్పేటలో ఉంది. ఈరోజు మనకి ఎస్ఆర్ నగర్లో 1 గంటకు ఉంది. ఓకే, కాబట్టి మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. బెంగళూరులో ఆఫ్లైన్ ఉంది. బెంగళూరులో మనకి షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉంది. మార్తహల్లికి నెక్స్ట్ మంత్లో మనం సెటప్ చేస్తున్నాం. గుంటూరులో మనకి ఆల్రెడీ ఉంది. విజయవాడలో ఉంది. ఓకే, డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అయితే సో డైరెక్ట్గా మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే మీకు గైడెన్స్ అనేది ఇస్తారు. ఓకే, సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, లింక్డ్ఇన్ అన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మన ఛానల్స్తో సహా తెలుగు, ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో లింక్డ్ఇన్ ఉంది, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది స్పెషలైజ్డ్ కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అండ్ ట్రైనర్స్ ఉన్నారు, డెడికేట్ ట్రైనర్స్ ఉన్నారు మన దగ్గర. అదర్ మోడల్స్ డైరెక్ట్గా ఎంప్లాయీస్కి సపోర్ట్ చేస్తాం. లేదు మనకి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ కావాలి అంటే డైరెక్ట్గా మనల్ని కంపెనీసే కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఎస్ఏపిలో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎస్ఏపి S/4HANAలో మనకి ఆన్ ప్రిమైజా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా, ఏది బెస్ట్ ఆప్షన్ అనేది కంపెనీస్కి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి జాబ్ కరికులం, జాబ్ ఫోకస్డ్ అంటే మన స్టూడెంట్స్కి కాన్ఫిగరేషన్స్, మాక్ టెస్ట్లు, అలాగే వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషను, సో ఏమన్నా ప్లేస్మెంట్ సపోర్ట్ లాంటివి ఎవరైనా డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అయితే కంపెనీస్ డెఫినెట్గా స్టూడెంట్స్కి మనం ఆ విషయాలన్నీ కూడా మన దీంట్లో వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తాం. యాప్ బేస్డ్ లెర్నింగ్. సో ఫస్ట్ టైం మనం ఎస్ఏపి యాప్ని మనం డిజైన్ చేసింది మనమే. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ కూడా యాప్లు లేవు. మనమే యాప్ని డిజైన్ చేసి ఫ్రీగా మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. ఆ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, సో కాబట్టి ఇది మన గురించి. దగ్గర ఒక 10 లక్షలకు పైగా నేను స్టూడెంట్స్కి దగ్గర 8 ఇయర్స్ నుంచి ఎస్ఏపి ఫీల్డ్లోనే సో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం ట్రైనర్గా. కాబట్టి దగ్గర మన ఛానల్ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి, సో నా పాత వీడియోలు మీరు చూస్తే అంతా నిండిపోతుంది మొత్తం. ఇప్పుడంటే కొంచెం మార్కెట్ అటు ఇటు ఉంది, కానీ ఆఫ్లైన్ అయితే హైదరాబాద్ అయితే ఒక 50 మంది నిండిపోయే ఉండేవాడు. సో ప్రజెంట్ సో మనకి ఇప్పుడైనా సరే 40-50 మంది ఇప్పుడు కనబడుతూ ఉన్నారు డెమోకి. కాబట్టి ఆన్లైన్లో, బట్ ఆఫ్లైన్లో అయితే అంతకుముందు ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్, డౌన్లోడ్ చేసుకోవాల్సిన లింక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాము. ఓకే, సో ఇది మన గురించి. దిస్ ఈజ్ అబౌట్ చాన్ ఎస్కే ఇన్ఫోటెక్. సో మన గురించి ఇంకోవాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి చాన్ ఎస్కే అని కూడా మీకు మన కంపెనీ డీటెయిల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. లేదా లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి చాన్ ఎస్కే అని చెప్పి టైప్ చేసినా నా గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో అలాగే మన చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అని చెప్పి లింక్డ్ఇన్లో ట్రై చేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఓకే, లేదా మనకి సుమన్ టీవీలో మనకి యూట్యూబ్లోకి వెళ్ళి చాన్ ఎస్కే సుమన్ టీవీ అని చెప్పి క్లిక్ చేసినా మన సుమన్ టీవీలో మన ఛానల్ గురించి కానీ మన గురించి కానీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి తెలుసుకోవాల్సిన పాయింటర్స్. ఇంకా మరి డౌట్స్ ఏమైనా ఉంటే మనం ఒక 15 మినిట్స్ మన డౌట్ సెషన్ అరేంజ్ చేద్దాము. సో నెక్స్ట్ మనం క్లోజ్ చేద్దాం.
డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పాం? ట్యూస్డే రోజున, ట్యూస్డే 10:30 క్లాస్, ట్యూస్డే 10:30 క్లాస్. ఓకేనా? ఈరోజు మనకి డెమో సెషన్, ట్యూస్డే 10:30 క్లాస్. చెప్పండి. చెప్పండి చెప్పండి. ఓకే. ఓకే. మీరు R2R అంటున్నారు, రికార్డ్ టు రిపోర్ట్ అంటున్నారు, ఫైనాన్స్ అనేది కరెక్ట్ మీకు. ఓకే, FICO మోడల్ కరెక్ట్. అలా ఏముండదు మీకు, అక్కడ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. ఓకే, FICO నేర్చుకుంటే మీకు అక్కడ టెస్టింగ్లో వేయచ్చు, మైగ్రేషన్లో వేయచ్చు, ఇంప్లిమెంటేషన్లో వేయచ్చు, సపోర్ట్లో వేయచ్చు. ఫలానా చోట అంటే ఏముండదు, ఎక్కడైనా వేయచ్చు మిమ్మల్ని. ఓకే, రైట్. అన్నిటికి వెళ్ళొచ్చు, అన్నిటికి వెళ్ళొచ్చు అండి. ఎండ్ యూజర్ లెవెల్లో వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ లెవెల్లో వెళ్ళొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ కన్నా వెళ్ళొచ్చు FICO నేర్చుకొని. ఓకేనండి, నెక్స్ట్. చెప్పండి. ఓకే, చెప్పండి. మళ్ళా ఒకసారి చెప్పండి. మీ ఏమంటున్నారు? మీ వాయిస్ క్లారిటీ లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్పండి. ఓకే, ఆడిటర్ దగ్గర పని చేస్తున్నారు. ఓకే, ట్రైనింగ్ కిందనా? ఆడిట్. ఓకే. ఓకే, పెయిడ్ అసిస్టెంట్ కింద చేస్తున్నారు. అవును. మన దగ్గర అన్లిమిటెడ్ ట్రైనింగ్. ఓకే, అర్థమైంది. మన దగ్గర అన్లిమిటెడ్ ట్రైనింగ్ ఉంది. సో మనకి ఈ టైం ఫ్లెక్సిబిలిటీ కాకపోతే, ఓకే అంటే 1 అవర్ అయిపోయింది కదా. మీరేమైనా మాట్లాడాలా? ఎంక్వైరీ వచ్చి కూర్చోండి, మాట్లాడదాం. ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఓకే గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యాక్చువల్గా 1 అవర్ మనకు ఉంటుంది, 1 అవర్ ఉంటుంది అండి మనకి. 1 అవర్ అయిపోయింది కాబట్టి మనకి క్లాస్ అనేది మనం మాట్లాడుకుందాము. సి గైస్, మరి అర్థమైందండి. చెప్పండి. మీకు డిజిగ్నేషన్ ఏముందండి? సరిపోతుందండి, సరిపోతుంది. ఓకే, సరిపోతుందండి. ఓకే. సి గైస్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. పెయిడ్ అసిస్టెంట్ కింద చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పనిచేస్తున్నారంట. ఓకే, సో దానికి ఆన్సర్ ఏంటంటే టైమింగ్ ప్రాబ్లం ఉంది అన్నారు. సో మనకి అన్లిమిటెడ్ ట్రైనింగ్ మన దగ్గర ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. రికార్డ్ వీడియో వస్తుంది, రికార్డ్ వీడియో చూసుకోండి. ఎవరైతే ఆ టైమింగ్ ఫ్లెక్సిబిలిటీ లేదో రికార్డ్ వీడియో చూసుకోండి, లేదా కొంచెం పర్మిషన్ అడగండి, ఒక 40 మినిట్స్ మిషన్ ఎక్స్ట్రా అడగండి. ఓకే, సో లేదా మనకి నైట్ బ్యాచ్లు ఇందులో కంటిన్యూ అవుతానే మనకి వర్కౌట్ కాకపోతే నైట్ బ్యాచ్లోకి షిఫ్ట్ అవ్వండి. ఓకేనా? రైట్. ఇంకా చెప్పండి. ఏదండి?
కోర్స్ ఫీజు. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సి గైస్, మనకి కోర్సు డ్యూరేషన్ సో 100 days లేకుండా కోర్స్ అనేది మన చేతిలో సాఫ్ట్వేర్ అవ్వలేం. మినిమం 100 days మినిమం చెప్తున్నాను, అందుకంటే ఒక అటు ఇటు ఒక 120 అలా వరకు వెళ్ళొచ్చు మన టైమింగ్ని బట్టి. ఓకేనా? సి మేడం, మీకు ఇంగ్లీష్లో కావాలి అంటే ఇంగ్లీష్ బ్యాచ్ ఉంది. ఓకే, సో మీకు ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే నేను మాట్లాడేది చాలా తెలుగులో, అదే అంటున్నా మేడం, నేను మాట్లాడేది చాలా తెలుగులో మాట్లాడుతున్నాను, అందరికీ అర్థమవుతుంది. ఒకవేళ మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, ఫర్దర్గా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఒక నెంబర్ ఇస్తాను నేను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సి మనకి 17K సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 17K ఆన్లైన్ స్టూడెంట్స్కి. ఓకే, సో లేదు నేను 2 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేస్తాను అంటే 18,000. ఓకే, 9,000. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఎండ్ యూజర్ ట్రైనింగ్ సెపరేట్గా ఉంటుంది, బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్లో కూర్చోబెడతాం. ఓకే, సో కాబట్టి ఫైనాన్స్ ట్రైనింగ్ ప్లస్ ఎండ్ యూజర్ 2 ఉంటాయి ఆఫ్లైన్ స్టూడెంట్స్కి, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్. ఓకే, సో ట్రైనింగ్ వచ్చేటప్పటికి కోర్స్ ఫీజ్ 25,000, సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 23,000కి వస్తుంది. ఓకే, సో ఆన్లైన్ స్టూడెంట్స్కి 17,000. S/4HANA 2023 వెరీ అడ్వాన్స్డ్ వర్షన్. ఓన్లీ R2R అయితే ఒక డెమో క్లాస్ అయింది నిన్న, ఆ వీడియో మీకు ఇస్తాను. ఓకే, నెంబర్ నా క్లాస్ అయిన తర్వాత వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు క్లాస్ ఉంది, R2R సెకండ్ క్లాస్ 12కి ఉంది. ఓకే, సో మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేస్తే నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేస్తే గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, ఓన్లీ R2R గురించి మాట్లాడాలంటే వాట్సాప్లో కాల్ చేయండి, చెప్తాను. ఇది ఓన్లీ మనకి FICO కన్సల్టెంట్ కోర్స్. ఓకేనా? లైఫ్ టైం మెంబర్షిప్ అంటే మన దగ్గర కోర్స్ నేర్చుకుంటే ఎన్ని చెప్పండి. మన దగ్గర వన్స్ ఓకే ఓకే సరిపోతుంది. మీరు ఏజ్ ఎంత? ఓకే, నో ఇష్యూ. ఓకే, ఏముండదు, లేదండి, ప్రాబ్లం ఏముండదు, అది మీరు మేనేజ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో. ఓకే, సో ఇంటర్వ్యూలో మీరు కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయగలిగితే సరిపోతుంది. సో కోర్సు సరిపోతుందండి, మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి నో ఇష్యూ, మీరు మేనేజ్ చేయగలరు. సి గైస్, మనకి కోర్స్ డ్యూరేషన్ 1 minute అండి. కోర్స్ డ్యూరేషన్ 100 days. సో సింగిల్ షాట్లో మీరు పేమెంట్ చేస్తే 17,000కి వస్తుంది. ఈరోజు చార్ట్లో పెడతాను డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఓకే, అండ్ మనకి S/4HANA 2023 వర్షన్లో మనకి క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. వన్స్ కోర్స్ మనం నేర్చుకుంటే సో చివరి వరకు మనకి ఎన్నిసార్లు అయినా కోర్స్ అనేది నేర్చుకునే విధంగా ఉంటుంది. నేనే ట్రైనర్ని. ఓకేనా? సో కాబట్టి ఇది మనకున్న బెనిఫిట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు మనకి విజయవాడ ఉంది, హైదరాబాద్ లొకేషన్ ఉంది. ఓకే, సో ఎనీ టైం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఏదైనా డిస్కస్ చేయాలి అంటే ఆఫ్లైన్లోకి వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా సరే. ఓకేనా? హైదరాబాద్ లొకేషన్కి వచ్చి ఎస్ఆర్ నగర్లో ఉంటాను, లేదా అమీర్పేటలో ఉంటాం. మ్యాక్సిమం ఎస్ఆర్ నగర్లో ఉంటాం, క్లాసెస్ అన్నీ కూడా ఎస్ఆర్ నగర్లోనే ఉంటాయి. అమీర్పేటలో మనకి ఆఫీస్ ఉంటుంది, ఎనీ టైం నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. రెజ్యూమ్ ప్రిపరేషన్కి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు ఏం చేయాలి అంటే రెజ్యూమ్ పట్టుకొని నా దగ్గరికి వస్తే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయడం మీన్స్ మీ మిమిక్రీ నేను చేయను. ఓకే, ప్రాక్సీ లైవ్ కాదు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. ఓకేనా? సో కాబట్టి అంతవరకు మన ట్రైనింగ్ ఉంటుంది. అండ్ వాట్సాప్ గ్రూప్ ఇస్తాను మీకు ఇప్పుడు.
అలాగే వాట్సాప్ గ్రూపు, యాప్ లింకులు ఇస్తాను చాట్లో. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళు ఇట్లా పెట్టాలండి. వాట్సాప్ గ్రూప్లో ఈయన ఇంకా వెళ్ళలేదా? వాట్సాప్ గ్రూప్లో ఈ వాట్సాప్ గ్రూప్లో మనకి ఎవ్రీడే మీకు సింప్లిఫై చేసి చార్ట్ షీట్స్ ఇలాంటి సింప్లిఫై చాలా ఈజీగా పెడతా ఉంటాం మెటీరియల్స్. అవి చూసుకుంటూ ఉండాలి. జాబ్ అప్డేట్స్ పెడతా ఉంటాం, వాక్-ఇన్ డీటెయిల్స్ పెడతా ఉంటాం, అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? కాబట్టి మీరు క్లాస్ అయిన తర్వాత మీకు చార్ట్లో ఈ రోజు నుంచి యాక్టివ్గా ఉండాలి. చార్ట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? చార్ట్లో ఈరోజు మీకు కోర్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అలాగే వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే మనకి యాప్ లింక్స్ ఇస్తాను. వెంటనే ఈ యాప్లోనూ జాయిన్ అవ్వాలి, వాట్సాప్ గ్రూప్లోనూ జాయిన్ అవ్వాలి. ఓకే, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా చూసుకోవాలి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చార్ట్లో పెడతాను. చెప్పండి మేడం. బెంగళూరులో మనకి బెంగళూరు మనకి అక్కడ మనకి మునేకొలాల్లో అంతకుముందు ఉండేది మన ఇన్స్టిట్యూషను. ఇప్పుడు దాన్ని షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉంది. మేబీ నెక్స్ట్ మంత్కి మార్తహల్లిలోకి వెళ్తున్నాం. కాబట్టి సో ప్రజెంట్ అయితే బెంగళూరు లొకేషన్లో ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఆన్లైన్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి? చెప్పండి. ఓకే. శరత్, మీరు సెలెక్షన్ అయ్యారు కదా, జాబ్ వచ్చింది కదా మీకు? ఓకే ఓకే. ఓకే ఓకే. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. కాదండి, ఇప్పుడు మీ క్వశ్చన్ చెప్పండి. మీ ఫైనల్ క్వశ్చన్ ఏంటి? ఓకే. ఓకే, ఎస్ఏపి S/4HANAలో మనకి ఎస్ఏపి ప్రాజెక్ట్ సిస్టమ్ పిఎస్ మోడల్. పిఎస్ మోడల్ అనేది జనరల్గా ఎస్ఏపి కోర్స్ నేర్చుకొని ఆల్రెడీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ పిఎస్ మోడల్ నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, మనకి ఎస్ఏపి ఎంఎం వాళ్ళు, ఎఫ్ఐసి వాళ్ళు, ఎస్టీ వాళ్ళు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పిఎస్ మోడల్ అవసరమైతే అది నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం మేనేజ్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రాజెక్ట్ సిస్టమ్ మోడల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? ఓకే
ఓకే. సో ఆల్ మాడ్యూల్స్ హ్యాండిల్ చేయాలి అంటే మొత్తం ఎఫ్ఐసిఓ ఎంఎంఎస్టి సంబంధించిన ప్రతి ఏరియా కూడా నేర్చుకొని అవన్నీ సిస్టంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు పిఎస్ మాడ్యూల్ మనం చేయాలి అంటే పిఎస్ మాడ్యూల్ అంటే బిల్లింగ్ మీద ఐడియా ఉండాలి. మైల్ స్టోన్ బిల్లింగ్ అంటే ఏంటో తెలియాలి. డబ్ల్యూబిఎస్ మీద ఐడియా ఉండాలి. నెట్వర్క్స్ మీద ఐడియా ఉండాలి. ఓకే. మనకి ప్లానింగ్ మీద ఐడియా ఉండాలి. బడ్జెట్ మీద ఐడియా ఉండాలి. అలాగే సెటిల్మెంట్స్ మీద ఐడియా ఉండాలి. అంటే పిఎస్ అంటే ఏంటి, అన్ని మాడ్యూల్స్ కాంబినేషన్. ఎఫ్ఐసిఓ ఐడియా ఉండాలి, ఎంఎం ఐడియా ఉండాలి, ఎస్టీ ఐడియా ఉండాలి. ఎస్టీలో మనకి బిల్లింగ్ మీద ఐడియా ఉండాలి. ఓకే. ఎంఎంలో మనకి ప్రొక్యూర్మెంట్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, సర్వీస్ ఎంట్రీ షీట్, ఓకే, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద ఐడియా ఉండాలి. ఎఫ్ఐసిఓలో మనకి FB50, FB60, 70 ఈ ఏరియాస్, అలాగే పేమెంట్స్ మీద ఐడియా ఉండాలి. ఆ తర్వాత సిఓ మాడ్యూల్లో మనకి ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్, మనకి సెటిల్మెంట్స్ ఎలా చేస్తారో దాని మీద ఐడియా ఉండాలి. అలాగే మనకి బడ్జెటింగ్ మీద ఐడియా ఉండాలి. ఈ ఏరియాస్ మీద ఉంటే పిఎస్ మాడ్యూల్ హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే. అది మీరు పిఎస్ మాడ్యూల్ కోర్స్ నేర్చుకుంటే అప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ప్రజెంట్ అయితే ఇది ఎఫ్ఐసిఓ మాడ్యూల్ కాబట్టి అది నేను వాట్సాప్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే. ఒక 3 మెంబర్స్ బ్యాచ్ ఫామ్ అయితే చెప్దాం. ఓకే. ఎనీహౌ మీరు కంగ్రాచులేషన్స్, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు కదా. ఎంత ప్యాకేజ్ ఇప్పుడు అండి? ప్యాకేజ్ ఎంత ఇప్పుడు? 15 వస్తుంది. మన దగ్గర ఆయన ట్రైనింగ్ నేర్చుకున్నారు. బెంగళూరు ట్రైనింగ్. ఇప్పుడు 15 lakhs వస్తుంది ప్యాకేజ్. ఏ మాడ్యూల్ అయినా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. దట్స్ ఎనఫ్. ఇంకా అంతకంటే కావాల్సింది ఒక మాడ్యూల్ కాదు, అన్ని మాడ్యూల్ హ్యాండిల్ చేస్తున్నారు. దట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ అండి. ఓకే. ఇంకా చెప్పండి. చెప్పాలి. ఒకళ్ళు మాట్లాడండి. అందరి దగ్గర ల్యాప్టాప్ ఉండాలి. ఓకేనా. ఓన్ ల్యాప్టాప్ ఉండాలి. సాఫ్ట్వేర్ కోర్స్ అంటే ఓన్ ల్యాప్టాప్ ఉండాలి కంపల్సరీగా. ల్యాబ్ అనేది ఒక రోజు పనిచేస్తే ఒక రోజు పనిచేయదు. నెట్ ఉంటుంది, నెట్ ఉండదు. మనకి సాఫ్ట్వేర్లో మనం ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నాము అంటే మనకి ఓన్ ల్యాప్టాప్ ఉండాల్సిందే, పక్కా రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఏంటి? ఏదండి? లైవ్ ప్రాజెక్ట్స్. లైవ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే బేసిక్గా కంపెనీలో జరిగే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ని మీకు చూపించడం అనేది అది వయలేషన్ అనమాట. కంపెనీలో ఉండే ఏ ప్రాజెక్టు కూడా ప్రాజెక్ట్ నేమ్ కానీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ ఎక్కడా కూడా మనం షేర్ చేయకూడదు. మనం క్లాస్లో రియల్ టైం ట్రైనింగ్ అయితే ఇస్తాం మనం. ఓకే. అంటే ఏంటి, కంపెనీలో ఉండే ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మీకు చెప్తాం. ఒక రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాం. ఒక ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలో చెప్తాం. ఒక ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాం. అలాగే మనకి మాక్ టెస్ట్ ఎలా ఇవ్వాలో చెప్తాం. ఓకే. కాబట్టి మీరు క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ప్రజెంటేషన్ చేయాలో కూడా చెప్తాం. దట్స్ ఇట్. ఓకే. రైట్. మనకి ఏదండి? సర్టిఫికేషన్ అయితే డైరెక్ట్ ఆఫ్లైన్లో రండి, నేను సర్టిఫికేషన్ ఇప్పిస్తాను. ఓకే. ఆఫ్లైన్లో కాంటాక్ట్ అవ్వండి. ఎస్ఆర్ నగర్ రండి. ఓకే. వేరే కంట్రీ అయితే నాట్ పాసిబుల్ అండి. ఓన్లీ ఇండియాలో ఉండి ఆఫ్లైన్లో నాతో పాటు ఒక 1 or 2 days ట్రావెల్ చేస్తే సర్టిఫికేట్ వస్తుంది. ఓకే. సరే. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు తీసుకోండి. సాటర్డే సండే మనకి ఆఫ్ అండి. సాటర్డే సండే ఉండదు. సాటర్డే ఉంటుంది కానీ మొత్తం వీక్లీ మనకి మ్యాక్సిమం 4 to 5 క్లాసెస్. గుర్తుపెట్టుకోండి, వీక్లీ 4 to 5 క్లాసెస్, 2 days మీ ప్రాక్టీస్. ఓకేనా. 4 to 5 క్లాసెస్. ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ అందరూ కూడా మన దగ్గర ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి మరి టైం ఉండదు కాబట్టి సాటర్డే సండే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చెప్పండి. ఓకే.
ఉమ్, అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 నియర్ టు 4 ఉంది. ఓకే. సో ఈ ప్యాకేజ్ ఏమైనా ఇష్యూ అవుతుందా? ప్లస్ ఈ 3 కంపెనీస్ లైక్ దీంట్లో 2 షార్ట్ స్టేస్ అవుతాయి. లాస్ట్ కంపెనీ ప్రెసెంట్ కంపెనీ ఒకవేళ చేంజ్ అవ్వాలి. ఓకే. సో ఇది ఏమైనా ఇష్యూ అవుతుందా? మ్మ్. సో మీరు క్వాలిఫికేషన్ ఏంటండి ఫస్ట్ మీకు క్వాలిఫికేషన్? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే మరి ఎఫ్ఐసిఓ మోడల్ నేర్చుకుంటారా, ఎంఎం నేర్చుకుంటారా? రేపు మనకి ఎంఎం మోడల్ ఉంది. లేదు లేదు సార్, నేను లైక్ డెమో అటెండ్ అయిన కేపీసీ ఎఫ్ఐసిఓ అయినా ఓకే. ఓకే ఫైన్. సో మీకు ప్రజెంట్ డిజిగ్నేషన్ ఏముంది? డెసిగ్నేషన్ కన్సల్టెంట్ అని. కన్సల్టింగ్ అని ఉంది. ఓకే సరిపోతుంది, మూవ్ అవ్వచ్చు, ఇందులో స్విచ్ అవ్వచ్చు. ఓకే నో ఇష్యూ. ఓకే. ఇది ప్యాకేజ్ ఏమైనా ఇష్యూ అవుతుంది కదా? ప్యాకేజ్ మీకున్న కరెంట్ ప్యాకేజ్కి 40% నుంచి 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ప్రెసెంట్ ప్యాకేజ్ ఐడి ఉంది కదా 4 ఇయర్స్కి, అదేమైనా ఇష్యూ అవుతుందా? ప్రజెంట్ ఎంత ఉంది 4 ఇయర్స్కి? 14.56 ఉంది, 10%. ఓకే అదే శాలరీ ఎక్స్పెక్ట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళినా అదే శాలరీ ఎక్స్పెక్ట్, అందుకంటే ఎక్కువ వద్దులేండి. ఓకే తక్కువ ఉంది కాబట్టి. ఓకే సరిపోతుంది. ఓకేనండి, ఎక్కువ వద్దు శాలరీ అంత. సో మనకి జనరల్గా అయితే 6 + 7 +కి 14-15 అలా వస్తుంది. ఓకే. సో లేదా 18 వరకు వెళ్తుంది. మీకు ఇంకా 4.5 అంటున్నారు కాబట్టి 10 lakhs ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 14 ఉంది కాబట్టి అదే శాలరీ ఇవ్వమని చెప్పండి. ఓకేనా? ఆల్ రైట్. సి నెక్స్ట్ ఏంటి? ఎస్ఏపిలో మేడం టెస్టింగ్ మీరు చేస్తుంది. టెస్టింగ్ ఎక్కడ చేశారు? ఎస్ఏపిలోనా? లేదండి, ఫంక్షనల్ టెస్టింగ్ ఉంది. యాక్చువల్లీ ఆటోమేషన్ కూడా చేస్తాను సెలీనియం, బట్ నాకు వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు ఎస్ఏపి సెట్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. దాని డెసిగ్నేషన్ వచ్చి సిస్టమ్ ఇంజనీర్ అని ఉంది. సరిపోతుంది మేడం, సరిపోతుంది. మనకి జనరల్గా ఎస్ఏపి డిజిగ్నేషన్స్ ఏంటంటే అసోసియేట్, సీనియర్ అసోసియేట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్. ఓకే. సో అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఈ రోల్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? రైట్ మేడం. ఓకేనండి. ఏంటండి? ఏమంటున్నారు? ఆన్లైన్ గట్టిగా మాట్లాడండి. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఆఫ్లైన్లో మనకి ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్లో ట్రైనింగ్ ఉంది, రెండిట్లోనూ ట్రైనింగ్ ఉంది. ఓకే. మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ చూస్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు వాయిస్ నాకు క్లారిటీ లేదు, ఒకసారి వాట్సాప్లో పెట్టండి, నాకు మెసేజ్ పెట్టండి. ఓకే. ఓకే. నాకు బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రెజెంట్ అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. ఓకే. నా ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే స్టార్ట్ మూవ్ ఫినాన్స్కి ఏమైనా ప్రాబ్లమ్? బ్యాంకింగ్ సెక్టారా మేడం? మీరు డిజిగ్నేషన్ ఏముంది? డెసిగ్నేషన్ మేనేజర్ పెన్షన్. ఓకే. ఆ డిజిగ్నేషన్ పనిచేయదు మేడం. సో మీరు అది కాకుండా దాన్ని మరి చూపించకుండా ఏమన్నా వెళ్తానంటే వెళ్ళండి మేడం. ఓకే. అంటే వేరే మోడ్యూల్ ఏదైనా వేరే మాడ్యూల్ కాదు, ఆ ఎక్స్పీరియన్స్, పాత ఎక్స్పీరియన్స్ అవి చూపించుకోకుండా మీరు ఎస్ఏపిలోనే చూపించుకొని వెళ్ళాలి ఇంకా. ఓకే. ఫ్రెషర్గా వర్కౌట్ అవ్వదు, ఎక్స్పీరియన్స్గా ట్రై చేయండి. మీకు ఆల్రెడీ మీరు ఎప్పుడు కంప్లీట్ పాస్ అవుట్ ఎప్పుడు మేడం? 2018. ఫ్రెషర్ వర్కౌట్ అవ్వదు మేడం, ఎక్స్పీరియన్స్తో ట్రై చేయాలి. 4+5+ ఎస్ఏపిలో ఉన్నట్టు. ఓకే రైట్. మరి నెక్స్ట్ ఏంటండి? ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఏంటి మేడం? ఇంటర్వ్యూ కాల్స్ అంటారా?
సో ఇంటర్వ్యూ కాల్స్ అనేది మనకి సో మీకు లింక్డ్ఇన్లో మేము ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్నీ పెడతా ఉంటాము. లింక్డ్ఇన్ సంబంధించి బిజినెస్ సంబంధించి ఎప్పటికప్పుడు మేము డీటెయిల్స్ పెడతా ఉంటాం, చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? రైట్ అండి. ఓకేనండి, మళ్ళీ మనం మీట్ అవుదాము. ఓకే, సో ఈరోజు మనకి మేము డెమో ఏ టైం రేపు ఈవినింగ్ మేడం మీకు వాట్సాప్ చేస్తే లింక్ ఇస్తాను. ఓకే, ఓకే థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ మనకి ట్యూస్డే నుంచి ఉంది. ఓకేనా? రైట్, మరి థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీట్ అవుదాం. ఆఫ్లైన్లో కావాలంటే మీరు ఆఫ్లైన్లో రండి, ఎస్ఆర్ నగర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సీ యూ.